sensational and heinous double murder of twin girls in Jubilee Nagar village of Karimnagar rural mandal. ఈ ఇన్సిడెంట్ 3rd April రోజు జరిగింది in Jubilee Nagar village. దీంట్లో main accused is the victim's father only. The deceased are two 4-year-old girl child, and they were found murdered in a well nearby village. దీంట్లో డ్రౌనింగ్ వల్ల వీళ్ళు చనిపోయారు. సో మనకి ఇన్వెస్టిగేషన్లో మొత్తం క్రైమ్ రీకన్స్ట్రక్షన్ అయింది. సో ఇప్పటి వరకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం దీంట్లో ఉన్న మెయిన్ అక్యూజ్ ఈజ్ గర్ల్స్ ఫాదర్ అలాంగ్ విత్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ అంకల్. టోటల్ 4 అక్యూజ్ ఉన్నారు దీంట్లో. స్టార్టింగ్ నుంచి చెప్తే అది 6 ఏళ్ల క్రితం ఇది పెళ్ళి జరిగింది ఈ అక్యూజ్డ్కి విత్ విక్టిమ్స్ మదర్. పెళ్ళి అయిన తర్వాత 2022లో వీళ్ళకి పాప పుట్టింది, అది 2 పాప పుట్టింది. స్టార్టింగ్లో అక్యూజ్డ్కి ఆడపిల్ల గురించి డాటర్ గురించి అది అంత ఇష్టం లేదు. అండ్ సిన్స్ దెన్ టైమ్ ఓన్లీ హరాస్మెంట్ స్టార్ట్ అయింది విక్టిమ్స్ మదర్ది, వైఫ్ ఆఫ్ అక్యూజ్ది. ఈ హరాస్మెంట్ వల్ల చాలా వీళ్ళకి ప్రాబ్లం అయింది. మధ్యలో చాలా పంచాయతీ కూడా జరిగింది అండ్ విలేజ్ లెవెల్లో కూడా వాళ్ళకి చాలా లెవెల్ కౌన్సిలింగ్ జరిగింది. ఆ తర్వాత కూడా అక్యూజ్డ్ హ్యాస్ నాట్ చేంజ్డ్ హిజ్ యాటిట్యూడ్ టువార్డ్స్ హిజ్ డాటర్స్. యాజ్ పర్ హిజ్ ప్లాన్ హీ వాంటెడ్ టు ఎలిమినేట్ హిజ్ డాటర్స్, ఎందుకంటే హీ ఆల్వేస్ డిజైర్డ్ మేల్ చైల్డ్. దీనివల్ల చాలా ప్రెషర్ కూడా పెట్టారు తన వైఫ్ మీద. అండ్ యాజ్ పర్ హిస్ ప్లాన్ ఆన్ 3rd April ఆఫ్టర్నూన్ రోజు ఈ కాన్స్పిరసీ ప్రకారం దీంట్లో ఉన్న 3 అక్యూజ్డ్, ద అక్యూజ్డ్ పేరెంట్స్, మెయిన్ అక్యూజ్డ్ పేరెంట్స్ అండ్ బ్రదర్, దే వర్ అవుట్ ఆఫ్ ద విలేజ్ అండ్ హిస్ వైఫ్ వాజ్ ఇన్సైడ్ హౌస్. ఆన్ సమ్ ప్రిటెక్స్ట్ హీ టుక్ హిస్ డాటర్స్ టు నియర్ బై వెల్. అక్కడ వెళ్ళిన తర్వాత సాయంత్రం టైంలో హీ పుష్డ్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ ది వెల్. ఆ పుష్ చేసిన తర్వాత one victim drowned immediately and second victim was trying to float to save herself. Adi chusina tarvata he also went inside and deliberately drowned her second daughter. Aameki akkada champesharu. Then to save himself he started acting. Oka papa dead body akkada floating dorikindi. Appudu adi papa dead body pattukoni he started shouting, etla na papa chanipoyindi. And seeing that her daughters are not around, ఈమె కూడా అక్యూజ్డ్ వైఫ్ ఆల్సో కేమ్ లుకింగ్ టువర్డ్స్ ఫీల్డ్. సౌండ్ అయిన తర్వాత షీ వెంట్ అండ్ సా దట్ ద అక్యూజ్డ్ ఈజ్ హోల్డింగ్ హిస్ డాటర్స్ డెడ్ బాడీ. అది చూసిన తర్వాత విలేజెస్ కూడా అక్కడే వచ్చారు. కానీ అప్పుడు అడిగినప్పుడు అతను ఏమన్నారు అంటే, నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు సౌండ్ వచ్చింది వెల్ నుంచి. సౌండ్ చూసిన తర్వాత నేను చూసాను కింద, అప్పుడు వన్ డాటర్ వాజ్ సీన్ ఫ్లోటింగ్. నేను చాలా ట్రై చేశాను సేవ్ చేయడానికి, కానీ షీ ఆల్రెడీ డైడ్ బై దట్ టైమ్. కానీ సెకండ్ డాటర్ గురించి అడిగినప్పుడు హీ వాజ్ నాట్ గివింగ్ క్లియర్ రిప్లై ఈ సెకండ్ డాటర్ ఎక్కడ ఉన్నారు. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో బోత్ ద డాటర్స్ వర్ సెంట్ అలాంగ్ విత్ దిస్ మెయిన్ అక్యూజ్డ్ బై హర్ మదర్. అంతా ఇంటర్వ్యూషన్ చేసిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది విలేజర్స్, ఇతనికి ఆల్రెడీ ఇష్టం లేదు, చాలా హరాస్మెంట్ కూడా ఇంతకుముందు చేశారు, చాలా పంచాయతీ కూడా జరిగింది, సో ఇతనికి ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. సో అంతా విలేజర్స్ అగ్రెసివ్ అయ్యారు. చూసిన తర్వాత అక్కడ నుంచి పాడిపోయారు. ఆ తర్వాత అక్కడ పోలీస్ డిప్లాయ్మెంట్, మనకి కాల్ వచ్చిన తర్వాత పోలీస్ డిప్లాయ్మెంట్ కూడా జరిగింది. చిన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా అయింది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. అండ్ చాలామంది విలేజర్స్ కూడా గ్యాదర్ అయ్యారు. సో ఇన్స్పెక్టర్ కరీంనగర్ రూరల్ ఇమీడియట్లీ రష్ దేర్ నిరంజన్ రెడ్డి. ఆ తర్వాత ఏసీపీ గారు కూడా అక్కడ వెళ్ళారు, సిచ్యువేషన్ కంట్రోల్ చేశారు. అందరికీ సంజాయించిన తర్వాత ద డెడ్ బాడీ వాజ్ షిఫ్టెడ్ టు హాస్పిటల్ ఫర్ పోస్ట్ మార్టంలో అదే మనకి డ్రౌనింగ్, మర్డర్ బై డ్రౌనింగ్ వస్తుంది. ఇంకా కన్ఫర్మ్ చేయడానికి ఎఫ్ఎస్ఎల్ కూడా రిపోర్ట్ కోసం పంపిస్తున్నాము. మళ్ళీ అక్కడ నుంచి పాడిపోయిన తర్వాత మళ్ళీ గోపాల్పూర్ విలేజ్లో నిన్న వీళ్ళు దొరికారు మనకి. 4కి నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. సో దే హ్యావ్ కన్ఫెస్డ్ టు దేర్ క్రైమ్. దీంట్లోన మెయిన్ అక్యూజ్డ్ ఫాదర్ ఆఫ్ ద విక్టిమ్స్ కచ్చు శ్రీశైలం, తర్వాత కచ్చు అశోక్, కచ్చు లావణ్య, కచ్చు రాకేష్, ఈ 4కి అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా అందరికీ క్రిమినల్ కాన్స్పిరసీ కింద మేము రిమాండ్ చేస్తున్నాము ఆ చార్జ్ పెట్టి. సీజ్డ్ ఐటమ్స్లో ఒక మోటార్ సైకిల్ అండ్ ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. డిసీజ్డ్ వర్ బోత్ 4-year-old డాటర్ ఆఫ్ అక్యూజ్డ్. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్. ఇట్స్ వెరీ డిసార్టింగ్ టు సీ ఇట్లా ఇన్సిడెంట్ మన కరీంనగర్ జరుగుతుంది. వీ హ్యావ్ నెవర్ సీన్ ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్. And mainly because of hatred towards her daughter plus
సొసైటీలో దెర్ ఇస్ మిస్కన్సెప్షన్ దట్ డాటర్ చైల్డ్ గర్ల్ చైల్డ్ ఈజ్ అ బర్డన్ లాగా వీళ్ళు ఆలోచిస్తారు. దీనివల్ల ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటాయి సొసైటీలో. ఇన్ ఇండియా అవర్ సొసైటీ హెస్ డెవలప్డ్ టూ మచ్, ఇట్స్ డెవలపింగ్, కానీ ఈ ప్రాబ్లమ్స్ ఆఫ్ హ్యావింగ్ బయాస్డ్ ఒపీనియన్ అగేన్స్ట్ గర్ల్ చైల్డ్, గతంలో ఫీమేల్ ఫీటీసైడ్ ఇన్ఫెంటిసైడ్ మేము చూసాము. ఆ తర్వాత PCPNDT యాక్ట్, ఇది చాలా స్ట్రిక్ట్ లాస్ కూడా వచ్చింది, ప్రొవిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అండ్ అదర్ థింగ్స్. కానీ స్టిల్ ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇన్ దీస్ టైమ్స్ వీఆర్ సీయింగ్. ఇట్స్ very disheartening to see such kind of incident. And own father doing this heinous activity is very unbelievable thing. Still we are taking this case as a challenge, and దీంట్లో ఉన్న మెయిన్ ఎవిడెన్సెస్ మేము కలెక్ట్ చేస్తున్నాము. ప్రీవియస్ అక్యూజ్కి ప్రీవియస్ యాక్టివిటీ ఎట్లా ఉన్నాయి, ఇంతకుముందు కూడా ఏమైనా ట్రై చేశారా, దీని గురించి కూడా ఇంటరాక్షన్ జరిగింది. తర్వాత ప్రీవియస్ డిస్ప్యూట్స్ వల్ల జరిగిన పంచాయత్ ఇష్యూస్ గురించి అందరు విట్నెస్ కూడా ఎగ్జామిన్ చేస్తాము. ఇంకా మనకి టెక్నికల్ డీటెయిల్స్ ఏమైనా దొరికితే అది కూడా వెరిఫై చేస్తాము, ఎప్పుడు ప్లానింగ్ చేశారో దీనికి, అండ్ ఇంతకుముందు ఏమైనా అటెంప్ట్ చేశారా లేదా. I like to congratulate Inspector Karimnagar Rural and ECP Karimnagar Rural and his team, SI Naresh and Lakshman Reddy and his team, for mainly for controlling the law and order problem which happened in the village immediately after this incident. Aa tarvata doing fair investigation in this and apprehending all the accused. So they will be remanded today and will ensure that they get strict punishment in court of law. Thank you very much. మనకి ఇప్పటివరకు ఏం ఎవిడెన్స్ దొరకలేదు. ఎనీవేస్ పోస్ట్ మార్టం అయిన తర్వాత వీ హ్యావ్ ప్రిజర్వ్డ్ ద విసెరా. మనకి FSL రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది, కానీ ఇంటర్రోగేషన్లో ఇది మనకి ఇప్పటివరకు చెప్పలేదు. అండ్ మనకి ఏం పాయిజన్ బాటిల్ ఇట్లా కూడా ఏం దొరకలేదు. మోస్ట్లీ డెత్ ఈస్ బై డ్రౌనింగ్, కానీ FSL రిపోర్ట్ వచ్చిన తర్వాత వీ కెన్ కన్ఫర్మ్. సెకండ్ వైఫ్కి కూడా ఇట్లా ప్లాన్ ఉంది, అది కూడా ఇప్పటివరకు మనకి కన్ఫెషన్లో రాలేదు. సో దీస్ ఆర్ రూమర్స్ ఓన్లీ, దే ఆర్ నాట్ corroborated by actual facts. Murder 103 BNS and criminal conspiracy. Exact sections different. One minute. Section 85 BNS for harassment, 61(2) for criminal conspiracy, 1031 for murder, read with 35 is joint conduct. So these are the 4 sections invoked in this case. Yes, next question. ప్రీవియస్ రికార్డ్ ఏం లేదు. ఈ వాజ్ వర్కింగ్ యాజ్ అ కంప్యూటర్ ఆపరేటర్. ఇంతకుముందు హైదరాబాద్లో పని చేశారు, తర్వాత ప్రతిమ హాస్పిటల్ ఈ వాజ్ వర్కింగ్. కానీ క్రిమినల్ డీటెయిల్స్ ఏం లేదు. ఈ టైప్ ఆఫ్ అఫెన్స్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఇన్వాల్వ్, జనరలీ క్రిమినల్ హిస్టరీ ఉండదు, సడన్గా ఒకసారి చేస్తారు. సో జనరలీ ప్రీవియస్ అఫెండర్స్ టెండెన్సీ ఈజ్ నాట్ సీన్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్. ఇట్స్ జస్ట్ బికాస్ విదిన్ ఫ్యామిలీ ఇంత ఇష్యూ జరుగుతుంది, తర్వాత హీ వాజ్ హ్యావింగ్ నో రిగార్డ్ ఆర్ హేట్రెడ్ టువర్డ్స్ అవర్ డాటర్. దీనివల్ల ఇట్లా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడం జరిగింది యాజ్ ఫార్ యాజ్ వాట్ ఐ నో. అక్యూజ్డ్ బ్రదర్, అంకల్ ఆఫ్ విక్టిమ్. Who is illiterate? He is a computer operator. Yes. He is not illiterate. దీన్ని ఎలా చూస్తున్నారు సార్? ఒక కంప్యూటర్ ఆపరేటర్, కంప్యూటర్ జ్ఞానం. I'll see the I think this does not have to do anything with literacy or illiteracy. It's all about societal notion. As far as what I know, అతనికి ఏముంది అంటే ఆడపిల్ల పుడితే అది డాటర్స్ ఉంటే బర్డన్ ఆన్ ఫ్యామిలీ. ఎందుకంటే పెరిగినది మేజర్ అయిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేసుకోవాలి, తర్వాత పెళ్లి చేసినప్పుడు చాలా కట్నం ఇవ్వాలి, చాలా ఫైనాన్షియల్ బర్డన్ అవుతుంది, అట్లా ఆలోచిస్తారు. ఈ థాట్స్కి లిటరసీతో ఏం సంబంధం లేదు. సో వీ హ్యావ్ సీన్ ఎడ్యుకేటెడ్ గైజ్ ఆల్సో, వాళ్ళ మీద కూడా డౌరీ హెరాస్మెంట్ కేసెస్ చాలా అవుతుంది కరీంనగర్లో, ఆల్ ఓవర్ స్టేట్, ఆల్ ఓవర్ కంట్రీలో. సో దీంట్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉంటారు, దే టేక్ డౌరీ, దే డూ హెరాస్మెంట్. అట్లాగే ఇట్లా కూడా అగేన్స్ట్ ఫీమేల్ చైల్డ్, గర్ల్ చైల్డ్ కూడా ఆ ఈ థాట్ వాళ్ళు కూడా, ఈ నేచర్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ లిటరసీ.